ఎప్పుడు కూడా మీ అందరికి ఆల్ ఆఫ్ యూ నో దట్ ఫస్ట్ వి ప్రే ఫర్ గణేష. గణేషకి ఎందుకు ప్రే చేస్తామండి? మనకి ఒక కొత్త కార్యక్రమం ప్రారంభం చేస్తున్నాం కనుక విఘ్నాలు రాకుండా ఉండాలి అని ప్రేయర్ చేస్తాము. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఇది గణేశ ప్రార్థన అండి. నేను చెప్పే విధానంలో ఏం చేస్తానంటే, ఎప్పుడైనా కానీ నేను చెప్పేది ఇంకా మనకి సంస్కృతం రాదు, మొదలు పెడుతున్నాము అని అనుకుంటున్నాం కనుక వచ్చిన వాళ్ళు ఉంటే క్షమించండి. నా ఉద్దేశం అందరికీ రాదని కాదు. ఇటువంటి శ్లోకాలు ఏమి చదివినా కూడా వాటి అర్థం మనం తెలుసుకుంటే, ఇఫ్ వీ కెన్ నో ది మీనింగ్ ఆఫ్ వాట్ వీఆర్ రిసైటింగ్, then it gives us the full satisfaction of reciting that. Therefore, we should know understanding. Therefore, whenever I recite a shloka, I give you the meaning in very brief thing. This is necessary. By that, you also understand gradually. It becomes your habit to look at any shloka whenever you utter, how to understand it, how to divide it and understand it. Therefore, I would like to give you the meaning of this shloka. వక్రతుండ హూజ్ ట్రంక్ ఈజ్ బెంట్. ఏనుగు తొండం వంకరగా ఉంటుంది. ఈ వంకరగా ఉంటుంది అనడంలో ఒక అర్థం ఉంది, అంతరార్థం. ఆ వంకర ఎలా ఉంటుందంటే, ఇట్ ఈజ్ ఇండికేటివ్ ఆఫ్, సజెస్టివ్ ఆఫ్ ఓంకారం. అందుకనే మనం గణేశుణ్ణి ప్రణవ స్వరూప అని కూడా అడ్రస్ చేస్తాం అన్నమాట. మహాకాయ, పెద్ద శరీరం ఉన్నవాడు. పెద్ద శరీరము అంటే ఇంత లావున్నాడని మాత్రమే కాదు, అది బలానికి సూచన. ఇంత బలవంతుడు. సూర్యకోటి సమప్రభ, హీఈస్ యాజ్ ఇల్యూమినేటివ్ యాజ్ 1 crore ఆఫ్ సన్స్. 1 కోటి సూర్యుల ప్రకాశంతో వెలుగొందేవాడు. అటువంటి గణేశునికి సర్వకార్యేషు సర్వదా, సర్వకార్యేషు నేను చేసేటటువంటి అన్ని పనుల్లోనూ కూడా సర్వదా, ఎల్లప్పుడూ, మే దేవా, ఓ నా ప్రభు గణేశ, నిర్విఘ్నం కురు, ఏ విఘ్నాలు కూడా రాకుండా చెయ్యి అని అర్థం అన్నమాట. నేను బ్రీఫ్ గా చెప్పేశాను. ఇందులో మీకు సంస్కృతం చెప్పటం లేదు. మీరు ఒకటి గమనించండి. ఇవి మనం మామూలుగా రోజు పాడుకుంటాం. ఈ పాటలు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది మనం తెలుగు అన్న ధోరణిలో వెళ్ళిపోతాం, మనకు అర్థమైపోతుంది. కానీ ఇవన్నీ సంస్కృత శ్లోకాలు ఇవి. ఇందులో సంస్కృతం ఏమిటి అనేది గ్రాడ్యువల్ గా మనం సాంస్క్రిట్ సబ్జెక్టులోకి లోపలికి వెళ్ళినప్పుడు నేర్చుకుందాం. మనం అది ప్రస్తుతానికి ఇంతవరకు అర్థం చేసుకుందాం. మనకి చదువులన్నింటినీ కూడా తల్లి సరస్వతీదేవి కనుక ఇప్పుడు సరస్వతీదేవి ప్రార్థన. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా, సిద్ధిర్భవతు మే సదా. ఇది సరస్వతి ప్రార్థన. దీనికి అర్థం ఏమిటంటే, సరస్వతి అంటే ఓ సరస్వతీదేవి అంటే, సరస్వతి అనేది చూడండి రస్వంతో ఎండ్ చేసాము అంటే అది సంబోధిస్తున్నాము అని. సరస్వతి మాతని పిలుస్తున్నాం మనం. సరస్వతి, హే సరస్వతి మాత, నమస్తుభ్యం, ఇది ఆఖరికి చెప్పుకోవాలి. నీకు తుభ్యం, నీకు నమస్కారము. వరదే కామరూపిణి, కామరూపిణి అనంటే అన్ని కోరికలు రూపం పోసుకున్న దానివి నువ్వు. అటువంటి నా కోరికలన్నీ వరదే, తీర్చేదానివి. అటువంటి తల్లి, ఇవాళ నేను విద్యారంభం కరిష్యామి, నేను చదువుకోవడం అనేటటువంటిది నేను ప్రారంభం చేస్తున్నాను. మే సదా, మే అంటే నాకు, మమ అని అంటాం చూడండి, దాన్నే మే అని కూడా అంటాం. మే సదా, నాకు నిత్యము కూడా సిద్ధి భవతు, సిద్ధిర్ భవతు. సిద్ధి అంటే సక్సెస్,
నాకు అన్నింటిలోనూ కూడా విజయం సంప్రాప్తించేలాగా ఆశీర్వదించు అని సరస్వతికి నమస్కారం చేశాం. ఇప్పుడు కృతజ్ఞతలు తల్లిదండ్రులు. లోకానికి తల్లిదండ్రులు ఎవరండి? పార్వతీ పరమేశ్వరులు. అంటే మన తల్లిదండ్రులకు కూడా నమస్కారం చేసినట్లే. ఎందుకంటే మన ప్రత్యక్ష పార్వతీ పరమేశ్వరులు, ప్రత్యక్ష దేవతలు మన తల్లిదండ్రులే కదా. అంచేత తర్వాతది వారికి ప్రార్థన. ఇది వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సంస్కృతంలో ముఖ్యమైనటువంటిది ఉచ్చారణ మాత్రమే. చాలా క్లియర్ గా ఉండాలి ఉచ్చారణ. తోసుకుపోయినట్లు హడావిడిగా ఉండకూడదు. ప్రతి ఒక్క అక్షరాన్ని, ఇప్పుడు నేను అక్షరము అంటున్నాను మీకు అర్థం కావడానికి, సంస్కృతంలో అక్షరము అనకూడదు. అది నేను తర్వాత పాఠంలో చెప్తాను. నేను అది అక్షరం అక్షరం ఖచ్చితంగా పలకాలి. నేను ఎలా పలికాను చూడండి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇప్పుడు ఇలా నేను ఎందుకు విడతీసి చదివాను అంటే చివరిలో దీని అర్థం ఏంటంటే వాగర్ధ వాక్కు అర్థము అంటే ఒక మాట ఉన్నది అంటే అర్థం తప్పకుండా దానికి ఉండి తీరుతుంది. అర్థం లేని మాట ఏమి అవసరం లేని మాట కదా. మాట ఉంటే అర్థం ఉంటుంది. అర్థం కావాలి అంటే మాట ఉండాలి. కనుక మాట అర్థం అనేవి ఇవి రెండు విడివిడివైనా గాని మాట వేరు అర్థం వేరు అయినప్పటికీ ఈ రెండు విడిగా ఉండవండి. మాట ఉంటే అర్థం ఉంటుంది, అర్థం ఉండాలి అంటే మాట ఉండాలి. అంచేత ఈ వాగర్ధ అనే దాన్ని మనం ఒకటే స్వరూపం కింద తీసుకుంటాము. అంచేత నువ్వు మాట అనేదాన్ని సంస్కృతంలో శబ్దము అంటారు. ఎందుకో తర్వాత చెప్తాను నేను మీకు. శబ్దార్థాలు అంటాం. శబ్దము అర్థము కలిపి అర్ధనారీశ్వరం లాగా. ఈ రెండు వేరే గాని ఒక్కటిగానే ఉంటాయి, విడిగా ఉండవు. ఇది అర్ధనారీశ్వర తత్వానికి గుర్తుగా చెప్పుకోవచ్చును. శబ్దార్థాలు ఎంతగా కలిసి ఉంటాయో ఆ విధంగా సంపృక్తో కలిసి ఉన్నటువంటి జగతః. ఇక్కడ ఇప్పుడు నేను విడిగా చదివినప్పుడు జగతః అని చదివాను. మీకు అందరికీ తెలుసు ఇది విసర్గ. జగతః అహ అని పలుకుతాం మనం. రామః అంటాం కదా. అలాగే జగతః పితరౌ. పితరౌ అనేటటువంటిది ఇద్దరిని సూచిస్తుంది. అని వస్తే ఇద్దరిని సూచిస్తుంది. ఇవన్నీ మెల్లిగా మీకు తర్వాత చెప్తాను నేను. ఇద్దరిని సూచించడము అంటే పిత అనే పదానికి తండ్రి అని అర్థం మనకి తెలుసు. ఇద్దరు తండ్రులు కాదు అక్కడ. పితృదేవతలు అని అంటే పితరవు అంటే తల్లిదండ్రులు అని అర్థం గుర్తుపెట్టుకోవాలి మీరు. తల్లి అనేదానికి ఇక్కడ మాత అని ఎక్కడ కనపడదు మీకు. పితరవు అంటే తల్లిదండ్రులకి ఇది సూచకము అన్నమాట. అంచేత జగతః అంటే ఈ జగత్తు యొక్క అని అర్థం. ఈ విసర్గకి యొక్క అని. జగతః పితరౌ. ఇక్కడ చాలా నేను మీకు ఉచ్చారణ గురించి చెప్తున్నది. ఎందుకంటే దీన్ని కలిపి చదివినప్పుడు జగతః పితరౌ అని చదవకూడదు. జగతః ఉఫ్ అని పలకాలి. ఎఫ్ అన్నమాట. జగతః పితరౌ పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరులారా అంటే ఈ జగత్తుకి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులారా. వాకర్ధ ప్రతిపత్తయే అంటే వాక్కు అర్థం శబ్దార్థాలు ప్రతిపత్తయే చక్కగా ప్రయోగం చెయ్యగలిగేలాగా. మనం చదువుకునేటప్పుడు ఏం రావాలండి మనకి? చక్కగా మాటల్ని వాడాలి, చక్కటి వాక్యాలు రాయాలి. ఎప్పుడైనా కానీ ఒక భాషని నేర్చుకుంటున్నాము, ఒక సాహిత్యాన్ని నేర్చుకుంటున్నాము అంటే సాహిత్యం అంటే ఏముంటుందండి? ముందు అక్షరాలే. కొన్ని అక్షరాలు కలిసి ఒక పదాలు అవుతాయి.
కొన్ని పదాలు కలిసి వాక్యాలు అవుతాయి, కొన్ని వాక్యాలు కలిసి సాహిత్యం అవుతుంది, పుస్తకాలు అవుతాయి, అంతే కదా, గ్రంథాలు అవుతాయి. అంటే మౌలికంగా ఒక ఒక సాహిత్యం అన్నా గ్రంథం అన్నా అక్షరాలే. అక్షరాలు పదాలైనప్పుడు పదాలు చక్కటి పదాలు పడాలి, వాటికి చక్కటి అర్థాలు ఉండాలి, సంస్కారవంతంగా ఉండాలి అన్నమాట. అంచేత దాన్ని వాగర్థ ప్రతిపత్తయే, నేను చక్కటి సౌందర్యవంతమైనటువంటి, అంటే నేను ఒక టాలెంట్ తోటి నేను చాలా జాగ్రత్తగా మంచి మంచి అర్థాలు పదాలు వాడేలాగా వందే నమస్కరిస్తున్నాను, అలా జరిగేలాగా నన్ను ఆశీర్వదించండి అని వందే నమస్కరిస్తున్నాను అని చెప్పామన్నమాట. అంటే మన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు మనకి సృష్టికి గాని జ్ఞానానికి గాని కారణాలు వాళ్ళు కనుక నాకు నేను ఇప్పుడు చేసేటటువంటి కార్యంలో చక్కటి పదాలు శబ్దార్థాలు వాడేలాగా నన్ను ఆశీర్వదించండి. ఇది ఎక్కడదంటే ఈ ప్రార్థన ఎవరు చేశారంటే ఇది కాళిదాసు రఘువంశం అని కావ్యం రాశారు ఆయన. ఆ కావ్యానికి ప్రారంభంలో ఆయన చేసిన ప్రార్థన అన్నమాట ఇది. ఇందులో ఒక అర్థం ఉంది ఇక్కడ. ఇప్పుడు నేను జగతః పితరవు అంటే జగత్తుకి తల్లిదండ్రులైనటువంటి పార్వతి పరమేశ్వరులారా అన్నాను. నేను రెండోసారి ఏం చదివాను? పార్వతీప రమేశ్వరవు అని చదివాను నేను. అంటే పార్వతీ ప అని అంటే పా అంటే పతి అనే అర్థం, పార్వతీప అంటే పార్వతీపతి అంటే ఈశ్వరుడు అని అర్థం అనమాట, పరమేశ్వరుడు. రమేశ్వరవు అట్లా, అందుకని ఇక్కడ పా దగ్గర విడదీశా. పార్వతీప అంటేనే శివుడు, రమేశ్వరవు అంటే రమాదేవికి ఈశ్వరుడు అంటే విష్ణుమూర్తి. సో పా అంటే ఈశ్వరుడికి విష్ణుమూర్తికి వీళ్ళిద్దరే కదా మనకి స్థితిలయకారులు. జన్మంటూ వచ్చేసింది కనుకనే మనం చదువుకుంటున్నాము. స్థితిలయకారులు ఈశ్వరుడు విష్ణుమూర్తి. అందుకని పార్వతీప రమేశ్వరు అని విడదీశం. అంటే ఈ ఒక్క శ్లోకంలో పార్వతీ పరమేశ్వరులకే కాకుండా ఈశ్వరుడికి నారాయణుడికి కూడా మనం ప్రార్థన చేశాము. వీళ్ళు తల్లిదండ్రులు, మన తల్లిదండ్రుల్ని ప్రార్థించినట్టే మనసులో అనుకుంటూ ఈ ప్రార్థన చేస్తాము అన్నమాట. తర్వాత మనకి చదువులు నేర్పిన గురువుని మనం ప్రార్థన చేస్తాము. ఈ గురువులు అంటే ఎవరు? మనకి అందరూ మొదటి నుంచి వచ్చేవాళ్ళు అందరూ గురువులే. ఇవంతా మీకు తెలిసినటువంటిదే. ఇది కూడా ఇది గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలంటే గురువు బ్రహ్మ అంటే మన గురువు, మనకు చదువు చెప్పే గురువే బ్రహ్మ. అంటే మనకి చదువు చెప్తున్నటువంటి, మనకి జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి గురువుని ఇంత పవిత్రంగా మనం చూస్తున్నాము. గురు బ్రహ్మ, నా గురువే బ్రహ్మదేవుడు. గురు విష్ణు, నా గురువే విష్ణుమూర్తి. గురుర్దేవో మహేశ్వర, నా గురుదేవుడే ఈశ్వరుడు. గురు సాక్షాత్ పరం బ్రహ్మ. ఇక్కడ మీకు నేను దీని వివరణ తర్వాత చేస్తాను, ఇప్పుడు టైం అయిపోతుంది కనుక. గురు సాక్షాత్ పరం బ్రహ్మ ఇక్కడ చూడండి. మనం మామూలుగా మనం ఇప్పుడు రోజు చదివేటప్పుడు పరబ్రహ్మ అని చదువుతాం మనం. ఈ శ్లోకంలో ఎక్కువ మంది పరబ్రహ్మ అని చదువుతారు, అది తప్పు. అది పరం బ్రహ్మ అని చదవాలి. పరబ్రహ్మ అంటే ఇక్కడ గురు బ్రహ్మ వచ్చింది, ఇది బ్రహ్మ, ఇది చతుర్ముఖ బ్రహ్మ. పరం బ్రహ్మ అంటే అని అంటే పరమేశ్వరుడు, పరమాత్ముడు అంటే మూల కారణమైన వాడు అని అర్థం. ఇది వేరు, ఇది వేరు. సో పరం బ్రహ్మ అని చదవాలి. గురువు సాక్షాత్ ఆ పరం బ్రహ్మ వంటి వాడు. తస్మై, నీ కోసం ఓ గురుదేవా నమః నమస్కరిస్తున్నాను. గురురేవ గతి గురుమేవ భజే గురునైవ సహాస్మి నమో గురవే. న గురోః పరమం శిశురస్మి గురోః మతిరస్తు గురో మమ పాహి గురో. అంటే గురురేవ గతి, నాకు గురువే శరణ్యము, గురువునే నేను ప్రార్థిస్తాను, గురువుతోనే ఉంటాను, అటువంటి గురువుకి నమస్కారము.
నా గురోః పరమం, నా గురువుని మించి ఇంకెవరూ లేరు. శిశుః అస్మి గురోః, ఈ గురువుకి నేను బిడ్డణ్ణి. మతిః అస్తు గురౌ, నా ధ్యాస ఎంతసేపు నా గురువు మీదే ఉంటుంది. మమ పాహి గురో, నాకు శరణు ఇవ్వు గురు అని ప్రార్థన. తర్వాత మనం నేర్చుకునేది సంస్కృత భాష. దీన్ని సంస్కృత భాష గురించి ప్రార్థన. పఠామి సంస్కృతం నిత్యం, వదామి సంస్కృతం సదా, ధ్యాయామి సంస్కృతం సమ్యక్, వందే సంస్కృత మాతరం. పఠామి సంస్కృతం నిత్యం, నిత్యం సంస్కృతాన్నే చదువుతాను. వదామి సంస్కృతం సదా, ఎప్పుడు నేను సంస్కృతమే మాట్లాడతాను. ధ్యాయామి సంస్కృతం సమ్యక్, నేను ఎప్పుడు సంస్కృతాన్ని సరైన పద్ధతిలో నేను ధ్యానం చేస్తాను, నేర్చుకుంటాను. వందే సంస్కృత మాతరం, ఓ సంస్కృత మాత నీకు నమస్కారము. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం, సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృత మాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. ఈ సంస్కృత భాషని ప్రసరణ చేసేటందుకు, నలుగురికి తెలిసేటందుకు విధానంగా ఎప్పుడు కూడా వ్యాప్తి చేసే గుణాన్ని నాకు ఇవ్వు. సంస్కృతస్య సదా భక్తో, ఈ సంస్కృత భాషకి నేను ఎప్పుడూ కూడా భక్తునిగా ఉంటాను. వందే సంస్కృత మాతరం, ఓ సంస్కృత మాత నీకు నమస్కారము. సంస్కృతస్య కృతే జీవన్, సంస్కృతస్య కృతే యజన్, ఆత్మానం ఆహుతం మన్యే, వందే సంస్కృత మాతరం. ఈ సంస్కృతం కోసమే నా ఈ జీవితము, ఈ సంస్కృతం కోసమే నేను చేసే ప్రతి పని. ఆత్మానం ఆహుతం మన్యే, నన్ను నేను ఈ సంస్కృతం కోసం త్యాగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. వందే సంస్కృత మాతరం, సంస్కృతం మాత నీకు నేను నమస్కరిస్తున్నాను. నన్ను కరుణించి నిన్ను చక్కగా నేర్చుకునేలాగా నాకు ఆశీస్సులు అందివు. సో ఇవాళ క్లాస్ అయిపోయింది. రేపు ద్వితీయ విఘ్నం లేకుండా రేపు కూడా నేను ఇదే టైంలో 9 to 9:40 క్లాస్ తీసుకుంటాను. తరువాత నుంచి వీక్లీ ఓన్లీ 3 days అండి. మండే అంటే ఆల్టర్నేట్ డేస్, మండే, వెడ్నెస్డే అండ్ ఫ్రైడే. సో దట్ ఇన్ ది ఇంటర్మీడియట్ డే యూ హ్యావ్ టు డూ ది హోంవర్క్. నేను మీకు బుక్స్ ఇచ్చాను, అది మీరు చేయాల్సి వస్తుంది. అందులో ఉన్న వర్క్ నేను చెప్తాను ఎలా చేయాలో, అది మీరు చేసుకోవచ్చును. అంచేత రేపొక్క రోజు ఉంటుంది. అక్కడి నుంచి సోమ, బుధ, శుక్ర 3 రోజులు ఉంటుందండి. అంటే వారానికి యు ఆర్ స్పేరింగ్ 3:40, 120 minutes మీన్స్ 2 hours. 2 hours అని ఇన్ ఏ వీక్ మనం ఏమీ నష్టపోమండి. దీనివల్ల తప్పకుండా మనం ఎంతో ప్రయోజనం పొందుతాము. ఒక తృప్తి, వి గెట్ సమ్ సాటిస్ఫాక్షన్ అండ్ వి గెట్ సమ్ గుడ్ టైం పాస్. అన్నిటినీ మించి చక్కటి స్నేహితుల మధ్యన మంచి టైం పాస్ దొరుకుతుంది మనకి. కనుక తప్పకుండా మీరందరూ వస్తారని ఆశిస్తున్నాను.